ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కేబినెట్లో దళితులకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణాదిన కుటుంబ నియంత్రణ వల్ల జనాభా తగ్గి సీట్లు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రం ఆదేశాలు పాటించి జనాభా నియంత్రణ పాటిస్తే నష్టం చేస్తున్నారని అన్నారు. తెలంగాణకు తీరని నష్టంపై అభ్యంతరం లేవనెత్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక దళిత బిడ్డ ఆర్థిక మంత్రిగా ఉండకూడదా? ఒక దళిత బిడ్డ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండకూడదా? ఒక దళిత బిడ్డ విద్యుత్ శాఖ మంత్రిగా ఉండకూడదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒక దళిత బిడ్డ స్పీకర్గా వేదిక మీద కూర్చోవద్దా? ఆయనను అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని కొంతమంది సభకే రావడం లేదంటే ఈ దళితుల పట్ల వాళ్ళకు ఉన్న గౌరవం ఏ పాటిదో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే వాళ్ళను మోసం చేసిన ఏ జాతి అయితే అవమానానికి గురైందో ఆ జాతే సభాధ్యక్షుడు హోదాలో కూర్చుంటే ద్రోహం చేసిన వాడు మాట్లాడాలన్నా అధ్యక్ష నాకు మైక్ ఇవ్వాలి అని అడుక్కునే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కల్పించిందని 10 ఏళ్ల విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసింది. దాన్ని ఇవాళ సరిదిద్దుకుంటూ చక్కదిద్దుకుంటూ ఆనాడు చేసిన అప్పులను చెల్లించుకుంటూ తప్పులను సవరించుకుంటూ ఈనాడు పరిపాలన జరుగుతుంది. మీ అందరికీ తెలుసు 10 ఏళ్లలో ఆ గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు ఎన్నిసార్లు అంబేద్కర్ గారి జయంతికో వర్ధంతికో హాజరైనరో మీరే లెక్కేసుకోండి. ఇంతకంటే లెక్క అవసరం లేదు, ఇంకా వేరే లెక్క అవసరం లేదు. ఇది ఒక్క లెక్క చూసుకోండి, మీ పట్ల వాళ్ళకున్న అభిమానం ఏందో ఆలోచన ఏందో. ఇవాళ మీరు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామంటారు. మహిళా రిజర్వేషన్ల అమలు ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రక్రియ చేపడుతున్నారు. మొదట జనాభా అన్నారు. జనాభా లెక్కలేస్తే దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల అభివృద్ధి పదం వైపు రాష్ట్రాలు నడిపించడం వల్ల జనాభా తగ్గిపోయి సీట్లన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానికి అభ్యంతరం బలంగా వ్యక్తం చేస్తే ప్రోరేటా ప్రకారం అంటే దామాషా ప్రకారం 543 సీట్లు ఈరోజు దేశంలో ఉంటే 50% సీట్లు 272 సీట్లు పెంచుతాం. అందులో ఏ రాష్ట్రంలో ఎంత ఉందో ఆ రాష్ట్రంలో అందులో సగం పెంచుతామని. ఉదాహరణ కేరళలో 20 సీట్లు ఉన్నాయి, వాటిని 30 చేస్తామని 50% పెంచి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, వాళ్ళకు 120 చేస్తామని. ఇవాళ కేరళకు 20, ఉత్తరప్రదేశ్కి 80. ఈ రెండింటి మధ్యలో తారతమ్యం 60 సీట్లు మాత్రమే. రేపు కేరళ 30 అయ్యి ఉత్తరప్రదేశ్ 120 అయితే ఈ అంతరం 60 నుంచి 90కి పెరుగుద్ది. రాజకీయాలలో ఒక్కొక్క ఓటుకు ఎంత విలువ ఉందో వాజ్పేయి సర్కారు కూలినప్పుడు తెలిసింది కదా కేంద్ర ప్రభుత్వంలో. ఒక్క రాష్ట్రంలోనే ఉత్తర భారతంలో 30 సీట్లు పెరిగితే మరి అక్కడున్న దళితులకు గిరిజనులకు రిజర్వేషన్లు పెరగవచ్చు, నేను కాదంటలేను. సీట్లు దక్కడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న దళితులకు గిరిజనులకు మహిళలకు నష్టం జరుగుతలేదా? ఇవాళ తెలంగాణలో 17 సీట్లుంటే 2 ఎస్టీలకు ఉన్నాయి, 3 ఎస్సీలకు ఉన్నాయి. ఇవి 30 సీట్లు అయితే ఎస్సీలకు 6 అవుతాయి, ఎస్టీలకు 4 అవుతాయి. కానీ అదే 25 అయితే ఇందులో తగ్గుతాయి. ఈ చిన్న లెక్క కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లకు లెక్క తెలుస్తలేదా? ఏ లెక్కన మా కోటాను తగ్గిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసినందుకు, జనాభా నియంత్రణ పాటించినందుకు, ప్రభుత్వం చెప్పిన మాట విన్నందుకు దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న దళితులను గిరిజనులను మహిళలకు నష్టం చేస్తారా మీరని నేను అడగదలుచుకున్నా. ఇవాళ ఈ ప్రాంతంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి? మీ జనాభా నిష్పత్తి ప్రకారం మీకు అన్ని సీట్లు పెరుగుతాయి. ఎన్ని సీట్లు తగ్గితే అన్ని సీట్లు దళితుల గిరిజనులకు ఆటోమేటిక్గా తగ్గుతాయి, మహిళలకు ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఇవాళ 17 సీట్లను 10 చేస్తే 1 ఎస్టీకి వస్తుంది, 2 ఎస్సీలకు వస్తాయి. అదే 17 సీట్లను 30 చేస్తే 4 ఎస్టీలకు వస్తాయి, 6 ఎస్సీలకు వస్తాయి. సీట్లు పెంచడం ద్వారా ఎస్సీ ఎస్టీ మహిళల కోటా పెంచుకోవాలన్నా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసి నరేంద్ర మోడీ గారు
ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్కో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్కో సీట్లు పెంచుకుంటుంటే చూసుకుంటూ కూర్చుందమా?